సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా వాహనాల రవాణాకు అనుమతినివ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పండగ రోజుల్లో 200% అధికంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్న మంత్రి టోల్ గేట్ల వద్ద వాహనాల రాకపోకలు సజావుగా సాగటానికి వీలుగా ఉచితంగా అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అవసరమైతే 1-2 రోజుల్లో స్వయంగా నితిన్ గడ్కరీని కలవనున్నట్లు వెల్లడించారు. జనవరిలో జరగనున్న మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతామని తెలిపారు. పండుగల సందర్భంగా జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళొచ్చేది క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ కొట్టాలని అన్ని పాయింట్లు గుర్తుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. టోల్ ఫీజు సంబంధించి లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి జరుగుతుంది. గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. అవసరమైతే మేము నామినల్ గా మా R&B డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపిన పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేయడం బండి సీజ్ చేయడం జరుగుతుంది.